నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. తనపై నమ్మకం ఉంచి ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ నూతన సమన్వయకర్తగా నియమించబడిన రాష్ట్ర పార్టీ నాయకులు చుండూరి రవిబాబు అన్నారు. ఈ సందర్భంగా వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు ఒంగోలు నియోజకవర్గ అసెంబ్లీ సమన్వయకర్త చుండూరి రవిబాబును అభినందిస్తూ ఘనంగా సత్కరించారు. విద్యార్థి దశ నుండి రాజకీయాల్లో ఉన్నానని, ప్రజా సమస్యల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న తన కుటుంబాన్ని గుర్తించి జెడ్పీటీసీ మెంబర్గా నియమించి అన్ని విధాలుగా తనను ప్రోత్సహించిన మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డికి రవిబాబు కృతజ్ఞతలు తెలిపారు. పరిపాలనా దక్షత కలిగిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేసే అవకాశం దక్కడం అదృష్టంగా భావిస్తున్నానని, మున్ముందు పార్టీ ఏ పిలుపునిచ్చినా అందరినీ కలుపుకొని కలిసి పనిచేస్తానని తెలిపారు. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం చేయటమే కాకుండా సమర్థవంతంగా పనిచేసి ఉద్యమాలు చేస్తామని అన్నారు. తనను ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నియమించడంలో సహకరించిన ఒంగోలు పార్లమెంటు ఇన్ఛార్జ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి నాగేశ్వరరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. కొత్తపట్నం ఎంపీపీ లంకపోతు అంజిరెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ, వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలను అరెస్ట్ చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, అటువంటి వాటికి బెదిరేది లేదని అన్నారు. మున్ముందు ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు నాయకత్వంలో పార్టీని బలోపేతం చేస్తామని, పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు కృషి చేస్తామని తెలిపారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కసుకుర్తి ఆజన్న, నగర పార్టీ అధ్యక్షుడు కఠారి శంకర్, కొత్తపట్నం జెడ్పీటీసీ శారద, కార్పొరేటర్లు ఇమ్రాన్, ప్రవీణ్, మహిళా నాయకురాలు బడుగు ఇందిరా, వెంకటేశ్వరరావు, భూమిరెడ్డి రమణమ్మ, ఉన్నం జనార్దన్, నాగూర్, ఓబుల్రెడ్డి, మీరావళి, చిన్న తదితరులు పాల్గొన్నారు. నా మీద విశ్వాసం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. ఒక ప్రిస్టేజ్ కాన్స్టిట్యున్సీలో నేను ఒక కార్యకర్తగా వచ్చిన వాడిని గుర్తించి ఒక జెడ్పీటీసీ స్థానంలో మా భార్య ఉన్నప్పటికీ ఒక గొప్ప బాధ్యత నా మీద పెట్టారు. నాకున్న అనుభవంతో చిన్నప్పటి నుంచి నేను విద్యార్థి నాయకుడిగా మొదలయ్యాను. చిన్నప్పటి నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను అందరినీ కలుపుకొని వైఎస్ఆర్ పార్టీ విజయానికి కృషి చేస్తాను. ప్రతి కార్యకర్తకి ఒంగోలు నియోజకవర్గంలో నేను అండగా ఉంటానని, నాకు ఈ అవకాశం కల్పించడంలో సహకరించిన పెద్దలు వైవి సుబ్బారెడ్డి గారికి, కారుమూరి నాగేశ్వరరావు గారికి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి మరియు నియోజకవర్గ నాయకులందరికీ కూడా మరీ ధన్యవాదాలు తెలుపుతూ, మీ అందరి సహకారం కూడా కావాలని, రాజకీయ వేదిక కాబట్టి ప్రతిపక్షంలో ప్రజా సమస్యల కోసమే మేమందరమే ఉండేది. ప్రజా సమస్యలు వెలుగెత్తినప్పుడు మేము చెప్పినప్పుడు మీరు కూడా దాన్ని సరైన అడ్రస్ చేసి మీ అందరి సహకారం కావాలని మనసావాచ కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారు యువ నాయకుడు, అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రజల గుండెల్లో కొలువై గొప్ప నాయకుడిగా ఉన్నాడు. అటువంటి నాయకుడి నాయకత్వంలో పనిచేయడానికి నాకు ఎంతో సంతోషంగా ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అరుదుగా అటువంటి నాయకులు రాజకీయాల్లో అరుదుగా ఉంటారు. చాలా గట్టి నాయకత్వం, అది మీ అందరికీ తెలుసు. ఆ తక్కువ కాలంలోనే ఇంతమంది ప్రజలు, కోట్లాది మంది ప్రజల గుండెల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని పుచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నాకు అవకాశం రావటం, మా వాళ్ళందరి సహకారంతో నేను పనిచేస్తానని, ప్రజా సమస్యల్ని వెలిగెత్తి చూపేదాంట్లో ముందుంటామని తెలియజేస్తూ ధన్యవాదాలు. ఒంగోలు నియోజకవర్గానికి సంబంధించి మరి సమన్వయకర్తగా చుండూరు రవి గారిని నియమించడం చాలా సంతోషకరం. మేము కార్యకర్తలందరం చాలా ఆనందిస్తున్నాం. ఎందుకంటే చుండూరు రవి గారు కూడా మరి ఆయన విద్యార్థి దశ నుంచి మరి విద్యార్థి సమస్యలు అప్పటి నుంచి రాజకీయంలో ఎదిగారు. తర్వాత వైఎస్ఆర్సీపీ ఆవిర్భావం నుంచి
మరి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే ఆయన అభిమానంగా మరి ఆవిర్భావం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచారు. మరి ఎన్నో సమస్యలు కూడా ముందుండి ఫైట్ చేశారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. అదేవిధంగా మరి గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఆయన వంతు ఆయన మరి అనేక కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. మరి అటువంటి మంచి నాయకుడికి ఈరోజు నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇవ్వటం చాలా సంతోషం. దీనికి సహకరించినటువంటి మరి రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కారుమూరి నాగేశ్వరరావు గారికి, వైవి సుబ్బారెడ్డి గారికి, మరి ఎంపీ ఇన్ఛార్జి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకున్నాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని రాబోయే రోజుల్లో ప్రజలందరికీ చేరుస్తారని చేతులెత్తి ముక్కుంటూ నమస్కారం చేసుకుంటున్నాను. ఎందుకంటే మీరే ఇంకా మీడియానే పెద్ద బాధ్యత తీసుకోవాలి. వైసీపీ తరఫున చూస్తూ ఉన్నారు మీరు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో. సోషల్ మీడియా మీద అంటే నేను కొన్ని విషయాలు చెప్పాలా. ఈ అభినందన కార్యక్రమం మన చుండూరు రవి గారు మొట్టమొదటి నుంచి కూడా యువ నాయకులుగా ఉన్నారు. మేమందరం కూడా తెలుగుదేశం పార్టీలో గతంలో నేను 17 సంవత్సరాలు పనిచేయటం జరిగింది. దానిలో సర్పంచ్గా, జడ్పీటీసీగా పనిచేయడం జరిగింది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి అభిమానం మీద 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరటం, ఆ తర్వాత బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారి కోరిక మేరకు అనుకోండి, పిలుపు మేరకు అనుకోండి, వాళ్ళతో ప్రయాణం చేసి ఇప్పుడు ప్రస్తుతానికి వైసీపీ పార్టీలో ఈ రాబోయే కాలం మొత్తం కూడా చుండూరు రవి గారికి కొత్తపట్నం మండలం తరఫున అండగా ఉంటూ మాకు తెలిసిన ఈ 37 సంవత్సరాల రాజకీయ అనుభవంలో మా పెద్దలు అప్పుడు నేను సర్పంచ్గా ఉన్నప్పుడు సార్ ఎమ్మెల్యే మాకు పనుగుపాటి కోటేశ్వరరావు గారు, ఆదిన్న గారు ఇద్దరు ఎమ్మెల్యేలుగా ఉండేవాడు. మా సలహాలు అయితేనేమి పెద్ద ఆయన మంచి సలహాలు ఇవ్వగలడు, మంచి మార్గంలో నడిపించగలడు. ఆదిన్న గారి సలహాలు అయితే వేదిక మీద చుండూరు రవిబాబు గారికి పెద్ద బాధ్యతలు, వాస్తవంగా ఈ కష్టకాలంలో పెద్ద బాధ్యత. ఒంగోలు అసెంబ్లీ సమన్వయకర్త వైసీపీ పార్టీ తరఫున గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారు వారికి ఇవ్వటం, మనందరం కూడా స్నేహితులంగా మనందరం కూడా అతనికి ఎల్లవేళ్ళ సహకరించాలి. రవిబాబు గారు 20 సంవత్సరాల కిందటనే ఒంగోలు అసెంబ్లీకి 2004లో బీఫారం దగ్గరకు వచ్చి ఆగిపోయిన సందర్భం నేనేదో చాలా పెద్దవాడిగా చెప్తున్నా. భగవంతుడు 20 సంవత్సరాల తర్వాత ముందు సమన్వయకర్తగా ఇచ్చారు. రానున్న రోజుల్లో ఆయన పనితనందరినీ కలుపుకో మనిషి. తమ పర్యవేక్షణలో ఉన్న పిల్లలను సొంత బిడ్డలుగా భావించి వారి ఆరోగ్య పరిరక్షణపై అంగన్వాడీలు మరింత దృష్టి పెట్టాలని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు. బంగారు బాల్యం కార్యక్రమంలో నిర్వహిస్తున్న బంగారు బాలోత్సవాలలో భాగంగా ప్రకాశం భవనంలోని మీకోసం హాల్లో అంగన్వాడీ సూపర్వైజర్లు, టీచర్లకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బాల్య వివాహ రహిత, బాల కార్మిక రహిత, అక్షర చైతన్య, ఆరోగ్యకరమైన ప్రకాశం జిల్లా ఆవిష్కరణ కోసం జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టిందని కలెక్టర్ తెలిపారు.
ఇందులో భాగంగా 18 ఏళ్లలోపు బాలలు ఆహ్లాదకర వాతావరణంలో స్వేచ్ఛాయుతంగా పెరిగేలా వివిధ శాఖలను సమన్వయపరుస్తూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. గ్రామ, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో నిరంతర పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీలు నియమించామన్నారు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అంగన్వాడీలపై గురుతరత బాధ్యత ఉందని తెలిపారు. అంగన్వాడీలలోని పిల్లల ఆరోగ్యంపై మరింత దృష్టి పెట్టాలని దిశానిర్దేశం చేశారు. బాలలు పోషకాహార లోపంతో బాధపడకుండా కౌమార బాలికలపైన అంగన్వాడీలు దృష్టి సారించాలన్నారు. బాల్య వివాహాలు చేయకుండా తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాలను లబ్ధిదారులకు సమర్థవంతంగా అందించి ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమయ్యేలా క్షేత్రస్థాయి సిబ్బంది పనిచేయాల్సి ఉంటుందన్నారు. ఈ దిశగా వైద్య సిబ్బందితో కలిసి సమన్వయంతో బాధ్యతగా పనిచేయాలని కలెక్టర్ దిశానిర్దేశం చేశారు. సమావేశంలో ఐపీడీఎస్ పీడీ మాధురి, పలువురు సిడిపిఓలు పాల్గొన్నారు. సెకండ్ మీకు ఇక్కడ డీటెయిల్ గా చెప్తారు, నేను బ్రీఫ్ గా మీకు చెప్తాను ఏది అని మనకి ఇంపార్టెంట్ అనేది. సో మీ దగ్గర వస్తున్న ప్రెగ్నెంట్ లేడీస్, సో విలేజ్ లెవెల్లో మీకు ఎవరెవరు ఆ విలేజ్ లో ఉన్న ప్రెగ్నెంట్ లేడీస్ అని ఆశా అండ్ అంగన్వాడీ వర్కర్స్, యు ఆర్ ద ఫ్రంట్ లైన్ వర్కర్స్. ఇప్పుడు మనకు మీరు అందరూ కూడా అర్థం చేసుకోండి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ నుంచి, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎంత మంచి ప్రోగ్రామ్ స్కీమ్ చాలా బాగా చక్కగా డిసైడ్ చేసి అన్ని దానికి పెట్టి దానికి సెపరేట్ గా ఎక్కువ బడ్జెట్ అలొకేట్ చేసి ఎంత చేసినా కూడా ఆ పర్టికులర్ స్కీమ్ ఆర్ ప్రోగ్రామ్ సక్సెస్ కావాలంటే విలేజ్ స్థాయిలో పని చేస్తున్న వారు ఎంత ఎఫెక్టివ్ గా చేస్తారో అప్పుడే ఆ స్కీమ్ కు సక్సెస్ అనేది వస్తుంది. సో దానికి ఎవరు పని చేయాలి, ఎవరు సిన్సియర్ గా పని చేయాలి, ఎవరు ఇంపార్టెంట్, ఏ స్కీమ్ అయినా ఎవరు ఇంపార్టెంట్, డిపార్ట్మెంట్ పనిలాగా కూడా లేదండి. బికాస్ మీరు డైరెక్ట్ గా మీతో ఫస్ట్ వారి ఇంటి నుంచి 3 years మీ దగ్గరే వస్తున్నారు. సో మీరు సరిగా ఫస్ట్ వారు వరల్డ్కి వచ్చిన తర్వాత 2-3 years లో మీ దగ్గర వస్తున్నారు. మీరు సరిగా వారిని చూసుకోగలిగితే వారు ఫ్యూచర్ బాగుంటుంది. వారికి ఆ పిల్లలకి ఏదైనా హెల్త్ పరంగా ప్రాబ్లం ఉంది, వారి న్యూట్రిషన్ ప్రాబ్లం ఉంటే మీరే గుర్తిస్తున్నారు. మనం బంగారు బాల్యం ఇది చేస్తున్నాము, దానికి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ లెవెల్ వర్కర్స్ మీరు దీన్ని మీ ప్రోగ్రామ్ గా, మీ ప్రోగ్రామ్ మీరు అలా తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. అలా చేస్తే మన ప్రకాశం డిస్ట్రిక్ట్ లో ఇప్పుడు ఏదైతే మనం టార్గెట్ పెట్టుకున్నామో బాల్య వివాహం రహిత అంతర్జిల్లాల మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న 3 వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 26 లక్షల రూపాయలు విలువ చేసే 33 మోటార్ సైకిళ్లు, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. నగరంలోని 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. కలకత్తాకు చెందిన వ్యక్తితో పరిచయం పెంచుకుని గంజాయి అమ్మకాలకు పాల్పడుతూ వరుసగా మోటార్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్నారని తెలిపారు. నెల్లూరు జిల్లా కందుకూరుకు చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా కలకత్తాకు చెందిన వ్యక్తితో పరిచయంతో నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, బాపట్ల ప్రాంతాల్లో 33 బైకులు దొంగిలించినట్లు తేలిందని, వాటిని స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ముద్దాయిలను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నామన్నారు. సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. నెల రోజుల పాటు ప్రజలకు అవగాహన కలిగించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామన్నారు. 33 మోటార్ సైకిళ్లు, 4 కేజీల గంజాయి స్వాధీనం చేసుకునేందుకు ప్రతిభ కనపరిచిన డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, 1వ పట్టణ ఇన్స్పెక్టర్ వై నాగరాజు, ఏఎస్ఐలు కె సురేష్, రసూల్, హెడ్ కానిస్టేబుల్ సాయి, విజయ్ కుమార్, కానిస్టేబుల్ అనిల్ కుమార్లను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందజేశారు. ఒంగోలు టౌన్లో, అలాగే నెల్లూరు, బాపట్ల, గుంటూరు డిస్టిక్లో ఈ బైక్ దొంగతనాలు, అలాగే గాంజా బిజినెస్ ఒకతను, దీంట్లో ఆల్రెడీ 2 ఉన్నటువంటి మనకు 3 ముద్దాయిల్లో సేలంలో ఆల్రెడీ గాంజా బిజినెస్ చేస్తూ దొరికినటువంటి ముద్దాయిలు వీళ్ళు గాంజా చేస్తూ, అలాగే ఈ 4 జిల్లాల్లో 33 బైకులను వీళ్ళు దొంగతనం చేసి వేరే దగ్గర ఉంచడం జరిగింది. సో ఈ బైకులందరినీ కూడా ఈ 3
కుంచాల శివప్రసాద్ అలాగే ఉప్పు శ్రీకాంత్ వీళ్ళిద్దరూ కూడా కందుకూరు మండలం, వీళ్ళిద్దరిది కూడా చందాన్ నగర్. అలాగే ఇంకొక అక్యూజ్డ్ వచ్చి సౌహుద్దీన్ సర్దార్, ఇతను కోల్కతా సిటీ వెస్ట్ బెంగాల్ నుంచి. వీళ్ళ ముగ్గురు కూడా ఆల్రెడీ సేలంలో గాంజా కేసులు ఉన్నాయి, వీళ్ళ పైన గాంజా కేసులు ఇన్వాల్వ్ అయ్యారు. అది చేస్తూ ఈ దొంగ బండ్లు కూడా చేస్తూ 33 బండ్లు ఈరోజు రికవరీ చేయడం జరిగింది. దాదాపు 26 లక్షల రూపాయల విలువైన వెహికల్స్ మనం రికవరీ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ఒంగోలు డిఎస్పి శ్రీనివాస్, అలాగే 1 టౌన్ సిఐ నాగరాజు, అలాగే ఏఎస్ఐల్ కె సురేష్, నాయబ్ రసూల్, సాయి, విజయ్ కుమార్, అనిల్, వీళ్ళ టీం అంతా కూడా వీళ్ళు తిరిగి ఇవన్నీ కూడా రికవరీ చేయడం జరిగింది. ఈ ముగ్గురిని కూడా ఈరోజు రిమాండ్కి పంపుతున్నాం. నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే బండ్లు ప్రతి ఒక్కరు కూడా ఇన్సూరెన్సెస్ అన్నీ చేయించి పెట్టుకోండి. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఒంగోలు ప్రజలు, ప్రకాశం జిల్లా ప్రజలందరూ నేను కోరుకునేది లైసెన్స్, అలాగే ఇన్సూరెన్స్, బండి పేపర్లు, ఈ 3 కూడా క్లియర్గా మెయింటైన్ చేయండి. ఒకవేళ ఎక్కడైనా బండి మిస్ అయినా పోలీస్ స్టేషన్, లోకల్ పోలీస్ స్టేషన్లో మీరు మీ పత్రాలతో కేసు ఫైల్ చేస్తే మేము దాన్ని రికవరీ చేసేదానికి మాకు డేటా కరెక్ట్గా ఉంటుంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద పీపుల్. అలాగే మోడిఫైడ్ సైలెన్సర్ మరొకసారి చెప్తున్నాను, ఒంగోలు టౌన్లో ఈ శబ్దాలు వచ్చేటువంటి సైలెన్సర్ని ఎవరు కూడా వాడద్దండి, వాళ్ళ మీద కఠినంగా చర్యలు ఉంటాయి. ఈసారి వాళ్ళ మీద సెక్షన్ క్రిమినల్ కేసులు కూడా బుక్ చేస్తాం మేము. ఇది చాలా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు పట్టణ ప్రజలందరినీ కూడా. ఆ శబ్దాలకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆరోగ్య సమస్యలు కూడా వచ్చేటువంటి హార్ట్, స్ట్రోక్ అలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరు కూడా, నేను మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, తల్లిదండ్రులు కూడా చూసుకోవాలి. వాళ్ళ పిల్లలు, ఇంట్లో వాళ్ళు ఎవరు ఇలాంటివి చేస్తున్నారో ఐడెంటిఫై చేసి వాళ్ళే తీసుకోవాలి. లేదు మాకు దొరికితే మాత్రం క్రిమినల్ కేసులు బుక్ చేస్తాం. అలాగే ఇంకొక పాయింట్, సోషల్ వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తుందని కలెక్టర్ తమీం అన్సారీ అన్నారు. రానున్న మెగా డిఎస్సి కోసం జిల్లాలో బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారికి బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కార్యక్రమాన్ని ఒంగోలులోని బీసీ స్టడీ సర్కిల్లో కలెక్టర్ ప్రారంభించారు. పూర్తి స్థాయిలో సద్వినియోగం చేస్తుంది. ఎందుకంటే దానికి పోస్ట్ పోన్ ఆ స్టూడెంట్. జిల్లాలోని వెనుకబడిన వర్గాలకు చెందిన 220 మందికి శిక్షణ ఇవ్వడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని కలెక్టర్ అన్నారు. జిల్లా నుంచి 235 మంది శిక్షణ కోసం దరఖాస్తులు చేసుకున్నారని, అందరికీ శిక్షణ కోసం అవకాశం కల్పిస్తున్నామని అన్నారు. వీరికి 2 నెలల పాటు శిక్షణతో పాటు స్టైఫండ్, స్టడీ మెటీరియల్ కోసం 1000 రూపాయల నగదు అందజేస్తారని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. మేయర్ గంగాడ సుజాత మాట్లాడుతూ నిరుద్యోగులు ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అన్నారు. శిక్షణకు ఎంపికైన నిరుద్యోగ మహిళ సుభాషిణి మాట్లాడుతూ తన వంటి ఆర్థికంగా వెనుకబడిన వారికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. ఎంత మంచి అవకాశం కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. నమస్కారం. సో ఈరోజు మనకు ఏపీబీసీ స్టడీ సర్కిల్లో మెగా డిఎస్సి 2024 కోసం ఇక్కడ బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ క్యాండిడేట్స్ కోసం ఫ్రీ కోచింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మన డిస్ట్రిక్ట్ 220 సీట్స్ ఇవ్వడం జరిగింది. దానికి ఇప్పటిదాకా 235 అప్లికేషన్స్ వచ్చి ఉన్నాయి. సో వచ్చిన అందరికీ కూడా మనం ఇక్కడ ఫ్రీ కోచింగ్ అనేది ఈరోజు స్టార్ట్ చేయడం జరుగుతున్నది. సో దానికి మంచి ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ని ఇక్కడ సెలెక్ట్ చేసి వారికి కోచింగ్ ఇవ్వడానికి వారు కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా 2 months ఫ్రీ కోచింగ్. ఇది 2 months కూడా 3000 పర్ మంత్, 1500 స్టైఫండ్. సో 3000 స్టైఫండ్, 1000 వారి స్టడీ మెటీరియల్స్ కోసం గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతున్నది. సో అందరూ కూడా ఇక్కడ ఉన్న క్యాండిడేట్స్ కూడా చాలా మోటివేటెడ్గా ఉన్నారు. సో వారందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు మన ప్రభుత్వం వారు మరియు గౌరవ సీఎం గారు యువత కూడా రాణించాలని, వాళ్ళ కాళ్ళ మీద నిలబడడానికి ఏదైతే 5 లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారో, ఇచ్చిన మాటకు కట్టుబడి ఈరోజు మరి మెగా డిఎస్సి ప్రోగ్రామ్ని ఏర్పాటు చేస్తూ, అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ వాళ్ళకి కూడా స్కాలర్షిప్ని, స్టైఫండ్ని ఇస్తూ మరి వాళ్ళకి కోచింగ్ ఇవ్వడం అనేది చాలా చాలా సంతోషించదగ్గ విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని యూటిలైజ్ చేసుకొని అందరూ కూడా సక్సెస్ రేట్లో ముందుకు రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారాలు. నా పేరు సుభాష్ని, మాది ఒంగోలు. నాది ఎంఎస్సి బిఎడ్ మ్యాథ్స్ అయిపోయిందండి.
2009 డిఎస్సిలో ఎస్జిటికి నేను ట్రై చేశాను. ఒంగోలు పార్లమెంట్ మాజీ ఎంపీ కావలి శాసనసభ్యురాలు దివంగత మాగుంట పార్వతమ్మ మృతి పట్ల అసెంబ్లీ సమావేశాల్లో సంతాప తీర్మానాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రవేశపెట్టారు. 1947లో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించారని స్పీకర్ తెలిపారు. ఆమె మృతి పట్ల కుటుంబ సభ్యులకు, బంధువులకు, అనునాయులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతూ 2 నిమిషాల మౌనం పాటించారు. శ్రీమతి మాగుంట పార్వతమ్మ గారు వీరు 1947 జూలై 27న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం చెందిన బెజవాడ రామిరెడ్డి, బెజవేడ భూదేవమ్మ దంపతులకు జన్మించారు. ఈమె భర్త మాగంటి సుబ్బరామిరెడ్డి గారు 1995లో ఒంగోలు ఎంపీగా ఉన్నప్పుడు పీపుల్స్ వార్ నక్సలైట్ కాల్పుల్లో మరణించిన సంగతి మీ అందరికీ తెలుసు. తర్వాత 1996లో ఒంగోలు పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా మాగంట పార్వతమ్మ గారు పోటీ చేసి గెలుపొందారు. 2004-2009 సంవత్సరాల కాలంలో కావలి శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహించారు. రాజకీయ పరంగా ఒంగోలు, కావలి ప్రాంతాల్లో పార్వతమ్మ తనదైన ముద్ర వేసుకున్నారు. వీరు 2024 సంవత్సరం సెప్టెంబర్ 25 తారీఖున స్వర్గస్థులయ్యారు. శ్రీమతి మాగంటి పార్వతమ్మ గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రజాప్రతినిధిగా ఎనలేని సేవలందించిన సంగతి మీ అందరికీ తెలుసు. నిరంతరం ప్రజలకు గొంతుకు వినిపించేవారు. పలు జీవన రంగాల్లో రాణించారు. వారి కృషి, వారి సేవల వల్ల రాష్ట్రం, శాసనసభ ఎంతో లాభపడ్డాయి. వారి సేవలను చిరస్మరణీయం. శ్రీ కెంపూరు రామ్మోహన్ రావు గారు, శ్రీ డేవిడ్ రాజు గారు, రుద్రరావు సత్యనారాయణ రాజు గారు, అరుసువేలి జయప్రకాష్ గారు, మాగంటి పార్వతమ్మ గారు, శ్రీ రెడ్డి సత్యనారాయణ గారు మృతి పట్ల ఈ సభ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తుంది. ఈ సభ తరపున, నా తరపున, రాష్ట్రపతి తరపున వారి కుటుంబ సభ్యులు, బంధువులకి, అనునాయులందరికీ కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పట్ల గౌరవ సూచనగా 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి సారించి అనువైన ప్రదేశాలు గుర్తించి పూర్తి స్థాయిలో కార్పొరేషన్ స్థాయికి తగ్గట్టు సుందరీకరణకు అవసరమైన అంచనాలు తయారు చేయాలని కలెక్టర్ తమీం అన్సారియా కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాలను కార్పొరేషన్ అధికారులు, రవాణా శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. నగర పరిధిలోని కిమ్స్ ఆసుపత్రి, వెంగముక్కపాలెం జంక్షన్ వద్ద ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంక్, దిబ్బల రోడ్, భాగ్యనగర్ 4వ లైన్ తదితర ప్రాంతాల్లో కలెక్టర్ తమీం అన్సారియా విస్తృతంగా పర్యటించారు. నగర పరిధిలోని పలు ప్రాంతాలను పచ్చదనంతో సుందరీకరణ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. దిబ్బల రోడ్లోని డీజేఆర్ పార్క్ నిర్మాణ పనులను చేపట్టాలని సూచించారు. భాగ్యనగర్ 4వ లైన్ రహదారిని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసేలా ప్రణాళికలు తయారు చేయాలన్నారు. కొత్త బైపాస్లో నుంచి నగరంలోకి వచ్చే అండర్ పాస్ ప్రాంతాన్ని పరిశీలించారు. కలెక్టర్ వెంట కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ సుశీల, నగరపాలక సంస్థ డిఈ పద్మావతి, మున్సిపల్ ట్రాన్స్పోర్ట్ అధికారులు పాల్గొన్నారు.
జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాల ప్రకారం నడుపుతున్న సంఘాలకు గుర్తింపు లభించిందని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐవి సుబ్బారావు అన్నారు. జాతీయ పత్రికా దినోత్సవం సందర్భంగా నగరంలోని మాతా శిశు వైద్యశాలలోని కుష్టి వ్యాధిగ్రస్తులకు బెడ్షీట్లు పంపిణీ చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఏపీడబ్ల్యూజే జర్నలిస్టుల సమస్యలు, హక్కులపై నిరంతరం కృషి చేస్తుందని ఐవి సుబ్బారావు అన్నారు. ఆల్ ఇండియా జర్నలిస్టులు యూనియన్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఏపీడబ్ల్యూజేకి టీజీడబ్ల్యూజేకి గుర్తింపు లభించిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలిపారు. 2025 జనవరిలో జర్నలిస్టులకు రావాల్సిన అక్రిడేషన్ కార్డులు సంబంధిత శాఖ మంత్రితో పాటుగా కమిషనర్ను కూడా కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. త్వరలోనే పంపిణీ చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తామని తెలిపారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడేది ఒక్క ఏపీడబ్ల్యూజే అని గుర్తు చేశారు. ఏపీడబ్ల్యూజే నాయకులు అలుగుల సురేష్, దాసరి కనకయ్య, వెంకట్రావు, విసా శ్రీనివాసరావు, కె అశోక్ బాబు, భాస్కర్ రెడ్డి, శ్రీనివాసరావు, యూనియన్ సభ్యులు, కుష్టివ్యాధి హాస్పిటల్ వైద్యురాలు డాక్టర్ రజిత, మానస తదితరులు పాల్గొన్నారు. మనం జాతీయ పత్రికా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటాం. కాకపోతే ఈ సంవత్సరం మనకు ఒక గర్వకారణం. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలని, జర్నలిస్ట్ యూనియన్స్ని, అలాగే ప్రెస్ క్లబ్బుల్ని నిబద్ధత ప్రకారం పనిచేస్తున్న, నియమావళి ప్రకారం పనిచేస్తున్న, ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం పనిచేస్తున్న యూనియన్ల గుర్తింపు కార్యక్రమాన్ని చేపట్టి ఇటీవలే పూర్తి చేసింది. భారతదేశ వ్యాప్తంగా 12 సంఘాలకి గుర్తింపు లభిస్తే అందులో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్కి అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఒక సంఘం కావటం మనకి గర్వకారణం. అలాగే తెలంగాణ నుంచి మన ఐజేయు అనుబంధ సంఘమైన టీయూడబ్ల్యూజే కూడా ఆ గుర్తింపు సంఘాల్లో ఉంది. అలాగే ఢిల్లీలో ఢిల్లీ ప్రెస్ క్లబ్ లాంటి కొన్ని ముఖ్యమైన సంఘాలకే గుర్తింపు లభించింది. అందులో మన యూనియన్ ఉండటం, మన యూనియన్ ఈ రాష్ట్రంలో నిర్వహిస్తున్న నిర్మాణాత్మకమైన కార్యక్రమాలు, జర్నలిస్టుల సంక్షేమ, జర్నలిస్టుల హక్కుల రక్షణ కోసం చేస్తున్న కార్యక్రమాలు, వారి వృత్తి నైపుణ్యత కోసం ఇస్తున్న శిక్షణ కార్యక్రమాలు, యాజమాన్యాల నుంచి జర్నలిస్టులకు అందాల్సిన సౌకర్యాలు అందించేందుకు చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అత్యధిక సభ్యత్వం గల రాష్ట్రంలో 12,000 మంది సభ్యులు గల మన సంఘాన్ని గుర్తించటం మనందరికీ గర్వకారణం. పీసీఐ గుర్తింపు లభించిన మనం ఈరోజు జాతీయ పత్రికా దినోత్సవాన్ని జరుపుకోవటం ఒక ప్రత్యేక కార్యక్రమంగా భావిస్తున్నాం. మరో ముఖ్యమైన విషయం, జనవరికి మన కొత్త అక్రిడేషన్ కార్డులు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల మనం పార్సారథి గారిని కలవటం జరిగింది, శుక్లా గారిని కూడా మన డైరెక్టర్ని కలవటం జరిగింది. కొత్త నిబంధనలు తయారవుతున్నాయి. ఆ ప్రకారం గత ప్రభుత్వంలో దగాబడ్డ జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా, అర్హత ఉన్న జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ ఇచ్చే విధంగా కార్యక్రమాలు రూపొందిస్తున్నామని, నిబంధనలు రూపొందిస్తున్నామని మంత్రి గారు హామీ ఇచ్చారు. అసెంబ్లీ సమావేశాలు కాగానే మనతో ప్రత్యేక సమావేశం ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జనవరి నాటికి అందరికీ అక్రిడేషన్లు, మార్చి నాటికి ఏదో రూపంలో హౌస్ సైట్స్ తెప్పించే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ గారితో వాస్తవానికి మంగళవారం మన సమావేశం ఉంది. జర్నలిస్టులకి ఏపీడబ్ల్యూ ఆధ్వర్యంలో సాధించేందుకు కృషి చేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రతి సంవత్సరం జిల్లాలో జాతీయ పత్రికా దినోత్సవాన్ని, అదేవిధంగా ఏపీడబ్ల్యూ ఆవిర్భావ దినోత్సవాన్ని కూడా చాలా ఘనంగా నిర్వహిస్తుంటాము. ఈ 2 కార్యక్రమాల్లోనూ జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు సేవా కార్యక్రమాలు, ఈరోజు కుష్టివ్యాధికి గ్రస్తులకి దుప్పట్ల పంపిణీ, బెడ్షీట్ల పంపిణీ, అదేవిధంగా రక్తదాన శిబిరాలు కానీ, వైద్య శిబిరాలు కానీ, మెడికల్ క్యాంపులన్నీ ఏర్పాటు చేస్తూ జర్నలిస్టులు కూడా సమాజ సేవలకు భాగంగా మేము కూడా ఈ జర్నలిస్టులందరూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం చాలా అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి
చెప్తూ అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జర్నలిస్టుల సమస్యలను ఇప్పటికే గతంలో అనేక పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి మంత్రుల దృష్టికి తీసుకెళ్లాము. రాష్ట్ర అధ్యక్షులు గారు చెప్పినట్లు జర్నలిస్టులకు తక్షణంగా అక్రిడేషన్లు కానీ, అవుట్ సైడ్స్ కానీ, హెల్త్ స్కీమ్ పునరుద్ధరణ కానీ, అదేవిధంగా ఆగిపోయిన రైల్వే పాసులు పునఃప్రారంభం కానీ ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ ఈ ప్రభుత్వంలో అయినా సరే అమలు అవుతాయని చెప్పేసి ఆశిస్తూ, అమలు కావాలని కోరుకుంటూ అందరికీ మరోసారి జాతీయ పత్రికా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మినీ అంగన్వాడీ వర్కర్స్ ఒంగోలు కలెక్టర్ కార్యాలయం వద్ద తమ సమస్యల పరిష్కారం కోసం ధర్నా చేశారు. ధర్నాలో ప్రకాశం జిల్లాలోని పలు డివిజన్ల నుండి మినీ అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. రాష్ట్రంలో గర్భిణీలు, బాలింతలు, చిన్నపిల్లలకు అంగన్వాడీ మినీ వర్కర్స్ అనేక సేవలు అందిస్తున్నారని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎం రమేష్ అన్నారు. అత్యవసరమైన సందర్భంలో గాని, వేసవిలో గాని మినీ వర్కర్లకు ఎటువంటి సెలవులు ఇవ్వడం లేదన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెరగడం లేదని పేర్కొన్నారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని గతంలో 42 రోజుల పాటు జరిగిన సమ్మె సందర్భంగా మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా మార్చుతామని అంగీకరించారన్నారు. ప్రస్తుతం ఆ ప్రక్రియ మూలన పడేశారని పేర్కొన్నారు. సమస్యలు పరిష్కరించకపోతే మళ్లీ అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలోకి వెళ్లే అవకాశం ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు కొండయ్య, అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి ధనలక్ష్మి, జిల్లా కోశాధికారి సుబ్బమ్మ, సాజన, మున్ని తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మినీ వర్కర్ల సమస్యల గురించి ప్రతి కలెక్టరేట్ల వద్ద ప్రోగ్రాంలు నిర్వహించడం జరుగుతూ ఉంది. మినీ వర్కర్లను అందరినీ మినీ సెంటర్ల మొత్తాన్ని మెయిన్ సెంటర్లుగా మారుస్తామని మేము 42 రోజుల సమ్మె చేసిన కాలంలో గత ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి ఉన్నారు. 42 రోజుల సమ్మె మినిట్స్లో హామీ ఇచ్చి ఉన్నారు. కానీ అది ఫైనాన్స్ దగ్గరే ఆగిపోయి ఉంది. ఇంతవరకు అది అమలు కాలేదు. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మినీలందరూ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. హెల్పర్ పని, టీచర్ పని, 2 పనులు మినీ వర్కర్లే చేయాల్సి వస్తూ ఉంది. యాప్లు విపరీతంగా పెంచడం జరిగింది. యాప్ల వర్కులు, పిల్లల్ని తీసుకొచ్చుకోవడం, తల్లులకు సేవలు చేయడం తదితర పనులన్నిటి గురించి మినీ వర్కర్లు చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. సెంటర్లో వాళ్ళకి సెలవులు అడిగితే సెలవులు ఇవ్వడం లేదు. ఎటువంటి మీరు సెంటర్లో ఉండి హాజరులు కొట్టాలి, ఇంకా తదితర పనులన్నీ చేయాలి, మీరు లీవ్ తీసుకుంటే మీ పనులు ఎవరు చేస్తారనే కారణాలు చూపించి వాళ్ళకి ఎటువంటి సెలవులు ఇవ్వడం లేదు. వీటన్నింటి మీద మేము గవర్నమెంట్ని డిమాండ్ చేస్తూ ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మినీ సెంటర్లు మొత్తాన్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలని, ఇది జివో అమలు చేయాలని మేము గవర్నమెంట్ని డిమాండ్. యాపులు అయితేనేమి, వాళ్ళే వంట చేసుకోవటం అయితేనేమి, వాళ్ళే పిల్లలు తెచ్చుకోవటం అయితేమి, ఆయా టీచర్ చేసే పనులు ఒక మినీ వర్కర్ చేస్తుంది. వాళ్ళకి చాలా కష్టంగా ఉంది. వాళ్ళకి జియో ఎఫ్ఆర్ఎస్ యాప్లు కూడా మామూలుగా 7 to 7 నెలల నుంచి 3 సంవత్సరాల పిల్లలు కూడా తీయమని ఇప్పుడు పెట్టారు. అది సాధ్యం అవ్వటం లేదు. అసలుకి ఈ ఫోన్లు అసలు సహకరించట్లేదు. వాళ్ళు ఇచ్చిన ఫోన్లు అసలుకి ఇంత వర్క్ అవ్వట్లేదు. పిచ్చి ఫోన్లు ఒకటి ఇచ్చి ఏదో చెయ్యమని బాధలు పెడుతున్నారు. ఇంకొకటి ఏంటంటే హెవీ వర్క్ చేపిస్తున్నారు. కానీ వాళ్ళకి ఆయా లేదు, ఏమీ లేదు. పాపం స్టేటు ఆఫీసర్ల దగ్గరికి అయితేనేమి, డైరెక్టరేట్కి అయితేనేమి, సెక్రటరేట్కి అయితే వారానికి ఒకసారి తిరిగి అలసిపోతున్నారు. ఏమీ పట్టించుకోలేదు. మళ్ళీ ఈ గవర్నమెంట్లో కూడా పెద్ద ఎత్తున ధర్నా చేస్తే కానీ వాళ్ళు పట్టించుకుంటారో లేదో తేల్చాలి. మినీ సెంటర్స్ని 300 జనాభా ప్రాతిపదికగా ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో ప్రారంభంలో ఆహార పదార్థాలని గర్భిణీలకి, పిల్లలకి అందించడం వరకే మినీ సెంటర్ యొక్క బాధ్య విధులుగా దాన్ని నిర్ణయించి మినీ సెంటర్స్ని ప్రారంభించినటువంటి ప్రభుత్వం ఈరోజు 300 జనాభాకి మించి ఉన్నటువంటి ప్రాంత గ్రామాల్లో కూడా, కాలనీల్లో కూడా మినీ సెంటర్స్కి పర్మిషన్స్ ఇవ్వటం అటువంటిది జరిగింది. దాని ఫలితంగా ఈరోజు మినీ వర్కర్గా ఉన్నటువంటి వాళ్ళు, అటు మెయిన్ వర్కర్గా ఉన్నటువంటి వాళ్ళ బాధ్యతలు, హెల్పర్ బాధ్యత, కార్యకర్త బాధ్యత, 2 బాధ్యతలు కూడా నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితుల్లోకి నెట్టబడి విపరీతమైనటువంటి పనిభారంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం మినీ సెంటర్స్ని మెయిన్ సెంటర్స్గా మారుస్తామని చెప్పి గతంలో హామీ ఇచ్చిందో, కేంద్ర ప్రభుత్వం కూడా ఎక్కడైతే మినీ సెంటర్స్ ఉన్నాయో వాటిని జనాభాను కూడా పరిగణలోకి తీసుకొని మెయిన్ సెంటర్స్గా మార్చాలని చెప్పి ఆదేశాలు ఇచ్చిందో, ఈ ఆదేశాలని అమలు చేయాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న గంగా పార్వతీ సమేత
ఇష్ట కామేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలాతోరణం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. ఆలయ వంశ పారంపర్య ధర్మకర్తలు నల్లపురెడ్డి అనిల్ కుమార్ రెడ్డి, షర్మిల దంపతుల ఆధ్వర్యంలో జ్వాలాతోరణం కార్యక్రమాన్ని జరిపించారు. గంగా పార్వతీ సమేత ఇష్టకామేశ్వర స్వామిని ప్రత్యేకంగా అలంకరించి గ్రామోత్సవం నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు స్వామివారిని గ్రామోత్సవం నిర్వహిస్తూ శివనామ స్మరణతో ఆ ప్రాంతం మారుమోగింది. పూజా కార్యక్రమాన్ని అర్చక స్వాములు నాదెండ్ల నాగేశ్వరరావు, సుబ్బయ్య శర్మల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని నాదెండ్ల జాలయ్య పంతులు పర్యవేక్షించారు. కార్యక్రమంలో విఆర్సి రెడ్డి, స్వర్ణ శివారెడ్డి, తోటారెడ్డి, గండవరపు సీనారెడ్డి, దశరథరామిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డితో పాటు పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. మనిషి సన్మార్గంలో నడవడానికి క్రీడలు ఎంతో దోహదపడతాయని ఎస్పీ ఏఆర్ దామోదర్ అన్నారు. నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్పోర్ట్స్ మీట్ను ఎస్పీ ప్రారంభించారు. పోలీసులు 360 రోజులు తమ విధుల్లో నిమగ్నమై ఉంటారని, కొత్త ఉత్సాహంతో ప్రశాంతమైన వాతావరణం గడపడం కోసం క్రీడలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ క్రీడలను పోటీతత్వం కాకుండా ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని అన్నారు. జిల్లాలోని 4 సబ్ డివిజన్లతో పాటు ఏఆర్ సిబ్బంది కూడా పాల్గొంటారు. 2 రోజుల పాటు జరిగే ఈ క్రీడల్లో ప్రతిభ కనబరిచి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏఎస్పీ నాగేశ్వరరావు, డిఎస్పీలు రాయపాటి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, యు నాగరాజు, సర్కిల్ ఇన్స్పెక్టర్, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఒంగోలు సబ్ డివిజన్ ఏఆర్ పోలీస్ టీం వాలీబాల్ పోటీల్లో మొదటగా తలపడింది. వాలీబాల్ను మొదట బాల్ చేసి ఎస్పీ ప్రారంభించారు. ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి రాష్ట్ర డీజీపీ గారికి, అలాగే మన ఐజీ గారికి, అలాగే మీ అందరూ కూడా మరొకసారి అభినందనలు. వర్షం వస్తుంది, వచ్చింది 2-3 డేస్, కానీ స్పోర్ట్స్ కండక్ట్ చేయాలి తప్పకుండా. ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ పోస్ట్పోన్ అయితే ఈ అవకాశం రాదేమో, వేరే వేరే బందోబస్తుల్లో నిమగ్నం అవుతామన్న ఉద్దేశంతో ఖచ్చితంగా ఈరోజు కండక్ట్ చేయాలని నిర్ణయించుకున్నాం. అందుకు ఏఆర్ సిబ్బంది, అడిషనల్ ఎస్పీ అశోక్, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఆ టీం అందరూ కూడా ఈరోజు చాలా చక్కగా ఈ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తారు. అలాగే ప్రతి డివిజన్ నుంచి మార్కాపూర్, దర్శి, అలాగే కనిగిరి, ఒంగోలు, ఆర్మూర్ రిజర్వ్ 5 డివిజన్ నుంచి ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. జిల్లా మొత్తం కూడా అందరూ కూడా క్రీడా స్ఫూర్తిని, మీకు అందరికీ తెలుసు, ఇస్ ఎ గేమ్. మనకి ఇక్కడ ఎవరు శత్రువులు ఉండరు, ప్రత్యర్థులు మాత్రమే ఉంటారు, మన కాంపిటీటర్స్ ఉంటారు. ఆ క్రీడా స్ఫూర్తి అంటే అదే. ఎవరిని కూడా శత్రువులుగా చూడకుండా మన పని మనం చేసుకోవాలి, మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. గేమ్స్లో ఎదుటి వాళ్ళతో పోటీ పడాలి తప్ప గొడవలు పట్టడం కానివ్వండి అలాంటివి చేయకూడదు. అది స్పోర్ట్స్లో మీకు అందరికీ తెలుసు, మనం 365 రోజులు ప్రజాసేవలో నిమగ్నమై ఉంటాం. అటువంటి అలసటతో, అలాగే అలసిపోయినటువంటి మనసుతో, శరీరంతో మనం ఉంటాం. ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మనం అందరం ఈరోజు ఈ 2-3 డేస్ గేమ్స్లో చక్కగా పాల్గొంటే ఒక మానసికమైనటువంటి ప్రశాంతత, అలాగే శారీరకంగా మనకు వస్తున్నటువంటి ఈ దృఢత్వాన్ని మనం స్పోర్ట్స్లో తీసుకోవచ్చు. గేమ్స్లో ఉన్నటువంటి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నియమాలకు కట్టుబడి ఉండటం. మన సమాజంలో మనం పోలీసులు తప్పు చేసిన వాళ్ళని ఈ పని చేయకూడదు అంటాం. ఆ పని చేసిన వాళ్ళని మనం చట్ట ప్రకారం కేసులు కట్టి జైల్లో పెట్టడం, అలాగే కోర్టులకు తీసుకెళ్తాం. స్పోర్ట్స్లో కూడా అంతే. స్పోర్ట్స్లో కూడా కొన్ని నియమాలు ఉంటాయి. ఆ నియమాలని మనం ఖచ్చితంగా పాటించాల్సిందే. అది మనకి చిన్నప్పటి నుంచి కూడా ఆ యొక్క నియమాలని పాటించడం అన్నటువంటి ఒక సబ్జెక్ట్ని మనకు తెలియకుండానే ఎవరన్నా తప్పు చేస్తే ఫౌల్ చేసి బయట పంపుతారు. సో అది మైండ్లో మనకు అలాగా అలవాటై చట్టం సమాజంలో ఉన్నప్పుడు ఈ చట్టాన్ని కూడా మనం అతిక్రమించకూడదు అన్నటువంటి ఒక అంతర్లీనమైనటువంటి ఒక సూత్రం కూడా స్పోర్ట్స్లో ఉంటుంది. మనకు మానసికంగా, శారీరకంగా, ఆహ్లాదకరంగా ఎన్నో రకాలుగా మనకి ఇది ఉపయోగపడుతున్నా కూడా ఒక వ్యక్తి సమాజంలో తీర్చిదిద్దడానికి అతను ఎటువంటి క్రైమ్ కానీ
చట్టంలో సమాజంలో ఉన్నటువంటి నియమాలని దాటిపోకుండా మొట్టమొదట నేర్పించేది స్పోర్ట్సే. ఎంతటి విలువైనటువంటిది ఇది, మనకు సమాజానికి చాలా మంచిది కూడా. ఈరోజు మీరు ఎక్కడెక్కడో మారుమూరు ప్రాంతాల నుంచి వచ్చారు, మీ బ్యాట్స్మెన్స్ అందరిని కలుసుకుంటారు. అలాగే నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేసుకుంటూ దీన్ని సక్సెస్ చేయాలి. ఈరోజు ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా తరఫున, మా పోలీస్ శాఖ తరఫున, అలాగే మీడియా మిత్రులకు అందరూ కూడా మరొకసారి అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. రెడీ ఉండండి. సర్వీస్ అనేటువంటి వెరీ గుడ్ తీసుకున్నారు. బాగా చాలా బాగుంది. వెరీ గుడ్, చాలా వెరీ గుడ్. ఒంగోలు చాలా బాగా ఆడుతున్నారు. వెరీ గుడ్ సీతారాం రెడ్డి. సనాతన ధర్మాన్ని ప్రజలందరికీ తెలియచేసి మంచి మార్గంలో నడిపించేందుకు సనాతన హిందూ ధర్మ సాధన సమితి పనిచేస్తుందని ట్రస్ట్ కార్యదర్శి కృష్ణమోహనానంద స్వామి తెలిపారు. నగరంలోని ఎంసీఏ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ డిసెంబర్ 11వ తేదీన గీతా జయంతి సందర్భంగా రాష్ట్ర తృతీయ వార్షికోత్సవ సభలు ఒంగోలులో నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమానికి రాష్ట్రంలోని పలువురు ఆధ్యాత్మిక కార్యక్రమాల సభ్యులు, హిందూ ధర్మ పరిషత్ సభ్యులు, సాధువులు పాల్గొంటారని తెలిపారు. మహాసభను ప్రజలు జయప్రదం చేయాలన్నారు. కార్యక్రమంలో ట్రస్ట్ అధ్యక్షులు కోటేశ్వరానంద స్వామి, నరసింహస్వామి, శ్రావణ్ కుమార్, అబ్బూరు చిరంజీవి పాల్గొన్నారు. మేము ప్రతి సంవత్సరం గీతా జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర స్థాయి వార్షిక మహాసభలు నడుపుతున్నాము. ఇంతకుముందు 2 సభలు కూడా గుంటూరులో నడిపాము. తృతీయ వార్షిక మహాసభల రాష్ట్ర స్థాయి ఇప్పుడు మేము ఒంగోలు నడపాలని చెప్పని నిర్ణయించుకున్నాం మా ట్రస్ట్ తరపు నుంచి. మొత్తం మా ట్రస్ట్లో 22 మంది సభ్యులు ఉన్నారు. ప్రస్తుతం ఇంపార్టెంట్గా ఈ యొక్క మెయిన్ కమిటీ మెంబర్స్ వచ్చేసి ప్రెస్ మీట్ ఇవ్వడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గీతా జయంతి ఈ సంవత్సరము డిసెంబర్ 11వ తేదీ వస్తుంది. ఆ డిసెంబర్ 11వ తేదీ ఒంగోలులో మహాసభలు నిర్వహించాలని చెప్పిన మా ట్రస్ట్ నిర్ణయాన్ని మీడియా పూర్వకంగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ ట్రస్టుకు సంబంధించి అనేకమైన విషయాలు కూడా మా యొక్క ట్రస్ట్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ కోటేశ్వరానంద గారు కూడా ప్రతి పట్టణంలో సంవత్సరానికి ఒక పర్యాయము ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము. ఈ నిర్వహించే కార్యక్రమానికి అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా సభ్యులందరూ వస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందూ ధర్మాన్ని పరిరక్షించేటువంటి సంస్థలు వస్తాయి. వాళ్ళకందరికీ కూడా ఆ యొక్క భాగస్వాములుగా ఎంచి వాళ్ళకి కావాల్సిన కార్యక్రమాలను ఏర్పాటు చేస్తూ, వారి ద్వారా ఉపన్యాసాలు ఏర్పాటు చేస్తూ, వారికి కావాల్సినటువంటి సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాము. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయమని ఒంగోలు పట్టణ వాసులకు, పెద్దలకు అందరికీ వినియోగించుకుంటున్నాము. హరి ఓం తత్సత్. డిసెంబర్ 11వ తేదీన ఇక్కడ యజ్ఞాలు మొత్తం నిర్వహిస్తూ ప్రజలందరికీ విజ్ఞప్తి చేయడం ఏమంటే, మన సనాతన ధర్మం ఇంతవరకు అభివృద్ధి చెందుతుంది, ఇంకా బాగా అభివృద్ధి చెందాలని ఒంగోలు ప్రజలకు, తర్వాత మన ఏపీ ప్రజలందరినీ కూడా ఆహ్వానిస్తూ అన్ని స్టేట్ల నుంచి కూడా అందరికీ ఆహ్వానాలు పెడతాం. మన సనాతన ధర్మాన్ని అభివృద్ధి చెందేందుకు మా వంతు కృషి చేస్తూ మన సనాతన ధర్మ 57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా 3వ రోజు జూనియర్స్, సీనియర్స్ కు వక్తృత్వ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలకు పలు స్కూల్స్ విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందుగా గ్రంథాలయ ఉద్యమకారులు అయ్యంకి వెంకటరమణయ్య, ఎస్ఆర్ రంగనాథ్, గాడిచెర్ల హరి, సర్వోత్తమరావు, పాతూరి నాగభూషణం చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించారు. గ్రంథాలయం ఒక దేవాలయమని, చిన్ననాటి నుంచి గ్రంథాలయానికి వెళ్లే అలవాటు చేసుకోవాలని, విషయంపై ఏకాగ్రత కలిగి ఉండాలని, పుస్తకాలు చదివితేనే విజ్ఞానం పెరుగుతుందని జిల్లా పంచాయతీ అధికారి గొట్టిపాటి వెంకట్ నాయుడు అన్నారు. గ్రంథ పఠనం ఆవశ్యకత చిన్ననాటి నుండి తెలుసుకోవాలని చిన్నారులకు సూచించారు. ప్రతినిత్యం పత్రికలు చదవటంతో పాటు గ్రంథాలయాలకు వచ్చి పుస్తకాలు చదివే అలవాటు చేసుకుని జీవితంలో స్థిరపడాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో లీడ్ డిస్ట్రిక్ట్ చీఫ్ మేనేజర్ డి రమేష్ రెడ్డి, డాక్టర్ జీవి కృష్ణయ్య, ఏ ప్రసాద్ రెడ్డి, గ్రంథాలయ సంస్థ సంచాలకురాలు కాసు ఆదిలక్ష్మి, ఇన్ఛార్జ్ డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ, కాళహస్తి తదితరులు పాల్గొన్నారు. మామూలుగా టెంపుల్స్ ఏం పెడతాము,
దేవతలు ఉంటారు కదా, టెంపుల్లో ఉండేది ఎవరు? దేవతలు కదా. మరి చదువు తల్లి ఎక్కడ ఉంటుంది? గ్రంథాలయంలో ఉంటుంది. పాఠశాల అంటే చదువు తల్లి ఉండే ప్లేస్ అని గ్రంథాలయం అంటే కదా. మీరందరూ కూడా టెక్నాలజీ ఎంత గొప్పగా, సాంకేతికత ఎంత అభివృద్ధి చెందినా అందులో ఉన్నటువంటి మంచిని మాత్రమే తీసుకొని, మంచికి మాత్రమే ఉపయోగించుకొని, మంచి పనులకి ఉపయోగించుకొని మీరు మంచి పౌరులుగా తీర్చిదిద్దుకోవాలి. మిమ్మల్ని మీరు ఈ విషయంలో మీ తల్లిదండ్రులు, మీ టీచర్స్ పాత్ర చాలా ముఖ్యమైనది. కార్తీక మాసం సందర్భంగా నగరంలోని అంబేద్కర్ భవన్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్లో ఈతముక్కల జిల్లా పరిషత్ హైస్కూల్లో పీఈటీ మాస్టర్గా పనిచేస్తున్న సాయి కిషోర్ ఒకరోజు భోజనాన్ని తన సొంత నిధులతో ఏర్పాటు చేశారు. నిత్యం అన్నా క్యాంటీన్లో పేదల ఆకలి తీర్చేందుకు ప్రభుత్వం 5 రూపాయలకి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, సాయంత్రం భోజనం అందజేస్తుంది. అన్నా క్యాంటీన్ నిర్వాహకులు నిర్ణయించిన నగదును సాయి కిషోర్ చెల్లించి పేదలకు ఒకరోజు ఉచితంగా ఆహారం అందజేశారు. పేదలు ఆహారం భుజించి సంతృప్తి వ్యక్తం చేశారు. మేము కాకినాడ నుంచి వచ్చామండి. భోజన హోటల్ చూపించమంటే అమ్మ క్యాంటీన్ చూపించారండి. చాలా బాగా పెట్టారండి. కడుపు నిండా తిన్నామండి. బాగుందండి. వెరైటీలు కూడా బాగా వేశారు. చాలా బాగుంది పెట్టారండి. బియ్యం కూడా చాలా బాగున్నాయండి. అన్నం తేడా లేదు, చాలా బాగా పెట్టారు. కూర సాంబార్ ఇచ్చారండి, కూర ఇచ్చారండి, పచ్చడి ఇచ్చారు, పెరుగు ఇచ్చారు. అన్నం అన్నా క్యాంటీన్లో వాళ్ళు ప్రభుత్వం వాళ్ళు చిత్తశుద్ధితో న్యాయంగా ధర్మంగా వాళ్ళు అన్నా క్యాంటీన్లో పేద ప్రజలకు చాలామందికి వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి పని ఏదైనా ఉంది అంటే అది అన్నా క్యాంటీన్లో పేదవాళ్ళకి భోజనం పెట్టడం. ఇది అందరూ కూడా హర్షించదగినటువంటి విషయం. చాలా మంచి కార్యం. దీన్ని అన్ని వర్గాల వాళ్ళు కూడా దీని పట్ల ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తినేవాళ్ళు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. బాగానే ఉంటుంది. ఫుడ్ బాగానే ఉంటుంది. ఇంట్లో ఉన్నట్టే బాగుంటుంది. కర్రీస్ కూడా బాగానే ఉంటాయి. కర్రీస్ అయినా టేస్ట్గానే ఉంటుంది. పెరుగు కూడా బాగా చిక్కగానే ఉంటుంది. 5 రూపాయల కంటే మనకి ఏం దొరుకుతుంది అండి అట్లా. బాగానే ఉంటుంది. ఇబ్బంది ఏమి లేదు. అంటే తిన్నంతా పెడతారు. తిన్నంతంటే మనకి కప్ రైస్ అనేది మాకు ఐటమ్ అందరికి రావాలి కదా, అందరికీ. కార్తీక పౌర్ణమి సందర్భంగా అల్లూరు గ్రామంలో వేంచేసి ఉన్న మల్లికార్జున స్వామి ఆలయంలో అఖండ దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. దగ్గుపాటి శివజ్యోతి, అనూష, నరేంద్ర కుమార్, కవిత దంపతుల ఆధ్వర్యంలో దీపోత్సవం పడిపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారులు ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో స్వామివారిని కొలువుతీర్చి పడిపూజ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో దుంప నాంచారయ్య, బిల్లా వెంకట్రావు, హనుమారెడ్డి ఆధ్వర్యంలో భక్తి పాటల విభావరి నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తలు, అయ్యప్ప మాలధారులు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఇతరుల సంతోషాన్ని మనం కోరుకున్నప్పుడు మన సంతోషాన్ని భగవంతుడు కోరుకుంటాడు. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తుండండి శ్రీ సత్య న్యూస్.